తోటకూర పకోడీ తయారు చేయడం కోసం 1 కప్పు వరకు కట్ చేసుకున్న తోటకూర వేసుకోవాలి. కాడలు బాగా ముదిరిపోయి ఉంటే తీసేసుకోండి, కొంచెం లేతగా ఉంటే వేసేసుకోవచ్చు. దీనిలోకి 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి. మనం శనగపిండి ఎంత వేసుకున్నామో బియ్యపిండి కూడా అంతే వేసుకుంటున్నాము. 3 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. స్పైసీగా వద్దు అనుకుంటే 1 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 3/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఇష్టపడేవాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనిలో ఏమీ వాటర్ వేయలేదండి, వేయకుండానే ఇలా కలుపుకోవాలి. మనం తోటకూర కడిగినప్పుడు తడి ఉంటుంది కదా, ఆ తడికి మనకి ఇలా కలుపుకోవాలి. తర్వాత అవసరమైతే 2 టీ స్పూన్ల వరకు నీళ్లు వేసుకుని అప్పుడు కలుపుకోవాలి. ఇలా పొడి పొడిగా మొత్తం ఆకులంతటికి కూడా పిండి అంటుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు నీళ్లు వేసుకుని కలుపుకుని అప్పుడు సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. పిండి బాగా గట్టిగా కలుపుకోవాలండి. చూసారా, 2 టీ స్పూన్లు వేస్తే మనకి ఇలా వచ్చేసింది. ఇంకా కొంచెం పొడి పిండి ఉంది కాబట్టి ఇంకొక టీ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఆనియన్ పకోడీ ఏ విధంగా అయితే మనం డీప్ ఫ్రై చేసుకుంటామో అలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. పిండి ఇలాగా మనకి ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట. ఇప్పుడు బాండీలో నూనె వేసుకుని నూనె బాగా వేడవనివ్వాలి. మనకి పకోడీలకి బాగా ఎక్కువ వేడైతేనే పకోడీలు బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు నూనె వేడైపోయింది. పకోడీలు వేగుతున్నప్పుడు కూడా మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటేనే మనకి పకోడీలు క్రిస్పీగా వస్తాయి. ఇలా పకోడీలాగా వేసుకోవచ్చు, లేదంటే వడల్లాగా కూడా మనం వడలు వేసుకున్నట్టుగా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటాయండి. మనం రెగ్యులర్గా చేసుకునే ఆనియన్ పకోడీ కన్నా ఇవి హెల్దీ కూడా కదా. మళ్ళీ ఒక్కొక్కసారి మనం ఆనియన్స్ అనేవి తినము కదా పూజలు చేసినప్పుడు, అలాంటప్పుడు అప్పుడు ఇలా తోటకూర వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిపోయినాయండి, మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ గట్టి పకోడీ స్నాక్స్ లాగా బాగుంటుంది. ఇంకా పప్పు, సాంబార్ లాంటి వాటిల్లోకి కాంబినేషన్గా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా హెల్తీగా ఉంటుంది, ఇంకా ఇష్టపడతారు కూడాను. చూసారు కదండి, ఈజీగా అయిపోతుంది, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర పకోడీ. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫుడ్ ట్రీ ఛానల్.